కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్లో తొలిసారిగా న్యూ జనరేషన్ రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థోపెడిక్ కేర్లో నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది. దీర్ఘకాలిక మోకాలి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ చికిత్స ఎంతో అవసరమని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు. తక్కువ నొప్పితో ఖచ్చితమైన ఫలితం కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఈ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమని తెలిపారు. దీనివల్ల తక్కువ సమయంలో నాణ్యమైన వైద్యాన్ని అందించడమే కాకుండా త్వరగా కోలుకోవచ్చని చెప్పారు. ఇన్సూరెన్స్ పేషెంట్ గా చేస్తారనమాట. అందుకని నాకు ఇప్పుడు కూడా నొప్పి ఏం లేదు, బాగా నడుస్తాను. ఇంకా కొన్ని ప్రాక్టీస్ అవుతే నడుస్తాను. కొంచెం ప్రాక్టీస్ ఇప్పుడే అయ్యింది కదా, కొంచెం ప్రాక్టీస్ అవుతే ఫ్రీ అయిపోతాను. నాకు ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. ముందు రోబోటిక్ అయితే డాక్టర్ గారు పెయిన్ తక్కువ ఉంటుంది, త్వరగా హీలింగ్ ఉంటుందని చెప్పారు. దాంతో నేను రెండు ఒకేసారి చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. రెండు చేయించుకున్నాను. ఇప్పుడు 20 days అయింది నేను చేయించుకుని. ఇప్పుడు బాగానే ఉంది, నాకు పెయిన్ లేదు, ఏం లేదు, అంత బాగా నడుస్తున్నాను కాస్త. అదే సో నీ రీప్లేస్మెంట్ చేసే విధానంలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే మనం ఆ ఇంప్లాంట్స్ని ప్లేస్ చేసే విధానం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ 1 millimeter ప్రెసిషన్తో కూడా ఇంప్లాంట్స్ని ప్లేస్ చేయొచ్చు. సో దీంతో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి పెయిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉండడం, దాంతో ఆ లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండడం అనేది మేము చూస్తున్నాం. రోబోటిక్ సర్జరీ, ఎస్పెషల్లీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది లాంచ్ చేస్తున్నాము. దీనికి హిప్, పార్షల్ నీ వీటన్నిటి కూడా అవైలబిలిటీ ఉంది. స్టేజ్ ఫేజ్ లో మనకు వస్తూ ఉంటుంది. అది ఫస్ట్ అయితే నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము అండ్ ఎర్లీ రిజల్ట్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. అంటే పేషెంట్ కి నొప్పి అనేది తక్కువ, తర్వాత రికవరీ అనేది చాలా తొందరగా అవుతుంది. ఎక్కువ వరకు వాళ్ళు నడవడం అనే కాన్ఫిడెన్స్ కూడా చాలా మందికి విత్ ఇన్ ఎ డే ఆర్ 2 వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్ కి చాలా మంది ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. మేము మామూలుగా ట్రెడిషనల్ గా యూజ్ చేస్తుంటే ఒక 4 నుంచి 6 వారాలు పట్టేది. అది ఇప్పుడు విత్ ఇన్ 2 weeks మాక్సిమం వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్కి వస్తున్నారు.